హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అయితే మీకు సజ్జ రొట్టె అండి, సజ్జలతో చేశాను తక్లెంటు. అలానే పెరుగు పచ్చడి కూడా చేశాను, అదే కూరగాయలు వేసేసి. రెండు కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది. మరి ఇలాంటి రెసిపీస్ మీరు డైలీ చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అంతా చూసేసి వచ్చేసేయండి. ఈలోపు నేను ఈ సజ్జ రొట్టెని తింటాను. తిని ఒకసారి మీకు టేస్ట్ కూడా చెప్తాను ఎలా కుదిరిందో. ఇలాగా రొట్టె తొపలెంటు అంటాం మేమైతే. దీన్ని కాస్త తుంచుకొని పెరుగు పచ్చడిలో అద్దుకొని సూపర్గా ఉందండి అసలు టేస్ట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్నట్టుగా ఉంది. అద్భుతంగా, అసలు మాటలు లేవు. హెల్త్ చాలా మంచిది. పిల్లలకు కూడా అలవాటు చేసేయండి ఇలా కూరగాయలు. నేను ఇది తినలేపు, మీరు వీడియో చూసి వచ్చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ సజ్జ రొట్టెలోకి అయితే ముందు ఉల్లిపాయలు అలాగా 4 పక్షాలుగా 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఒక 6 పచ్చిమిర్చి, క్యారెట్ 2 క్యారెట్లను ఇలా తురుముకున్నాను. ఒక పావు కంటే కొంచెం తక్కువగా క్యాబేజీ తురుముకున్నాను. అలానే ఒక కీరా దోసకాయ ఫుల్గా చెక్క అంతా కూడా తీసేసి తురుము పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే మిక్సీలోకి వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకొని వస్తాను. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇక నిన్నైతే ఈ విధంగానే సేమ్ జొన్నతో బియ్యంతో కూడా తప్లెంట్ చేసి చూపించానండి, పచ్చి కొబ్బరి కూడా వేసేసి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది వ్లాగ్ రూపంలో ఉంది, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మాత్రం ఈ సజ్జ పిండితో తప్లెంట్ చేయాలనిపించిందండి. నిన్న అన్ని పిండ్లు పట్టించుకొని వచ్చాను. సజ్జ పిండి చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మామూలుగా కొన్ని ఊర్లలో అయితే సంక్రాంతికి సజ్జలు అమ్ముతారు కదా, ఇక్కడ మాకు కూడా సజ్జలు అయితే సంక్రాంతి పండగకే వస్తాయండి, కొత్త సజ్జలు. తెచ్చుకున్నాను నేను. కిలో వచ్చేసి 45 రూపీస్కు తెచ్చుకున్నాను. 2 కిలోలు తెచ్చి ఇలా పిండి అయితే పట్టించాను. ఇప్పుడైతే 2 కప్పుల సజ్జపిండి అయితే తీసుకున్నానండి. అలానే దీనికి కాంబినేషన్గా కమ్మటి పెరుగండి, ఇంట్లో తోడు పెట్టిన పెరుగు. పొద్దున క్యారియర్లోకి పిల్లలకు వేయంగా మిగిలింది కొంచెం పెరుగు. ఇక ఆ పెరుగులో కూడా సేమ్ ఇదే తురుముతోనే మనం పచ్చడిని అయితే చేసేసుకున్నాం, పెరుగు పచ్చడిని. తురిమిన దోసకాయ తురుములో సగం అయితే పెరుగు పచ్చడిలో వేసేసానండి. ఇంకా మిగిలిన సగము ఈ సజ్జపిండిలో కూడా వేసేస్తూ ఉన్నాను. క్యారెట్ కూడా అండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోండి, అంటే మీరు తినగలిగిన వెజిటేబుల్స్ అన్నీ కూడా. నేనైతే నాకు ఈరోజు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. క్యారెట్ అయితే 2 తురుముకున్నాను. ఒక క్యారెట్ తురుము అంతా కూడా పెరుగు పచ్చడిలోనే వేసేసానండి. ఇంకా మిగిలిన క్యారెట్ తురుము, ఈ క్యాబేజీ తురుము అంతా కూడా ఈ పిండిలో కలుపుతున్నానండి. మనం ఇలా తప్లెంట్లు అవి చేసినప్పుడు కూరగాయలు ఎక్కువగా పోయేలాగా చూస్తే మనకు పిల్లలు తినడానికి కూడా చాలా ఆరోగ్యం కదా. మనకు కూడా క్యారెట్ అవి పచ్చిగా తినమంటే కొంతమంది తింటారు, కొంతమంది తినలేరు కదా. అలాంటప్పుడు ఈ విధంగా రెసిపీస్ చేసి పెట్టామంటే స్నాక్స్గా కానీ లేదా లంచ్కైనా సరే కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి డిన్నర్లో కూడా చేస్తూ ఉంటానండి. ఇంకా ఎప్పుడు చేసుకొని ఇవ్వండి, ఈ రెసిపీ మాత్రం ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకున్నాను కదా, ఇంకా ఆ పేస్ట్ని కూడా ఈ పిండిలోకే వేసేసుకుంటూ ఉన్నాను. దీంట్లో మెయిన్ వచ్చేసి ఇంగ్రీడియంట్ ఐరన్ కోసం నేను నువ్వులను కూడా వాడుతూ ఉన్నానండి. నువ్వులే మెయిన్ హీరో అనమాట ఈ సజ్జలు నువ్వులు కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్ కాంబినేషన్ అండి. తర్వాత రెండిటికి కూడా రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుంటూ ఉన్నాను. ఉప్పు మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే క్యాబేజీ వేసుకున్నాం కదా. ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఉల్లిపాయ తురిమేటప్పుడు ఉప్పు వేసుకుంటే మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. నేను వేయలేదు కాబట్టి నా రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మన హీరో వచ్చేసింది అదేనండి, నువ్వులు. తెల్ల నువ్వులు కానీ నల్లవి కానీ ఏ వేసుకున్నా కూడా ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సజ్జల్లో నువ్వులు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. తప్పకుండా ఈ నువ్వులు మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది నువ్వులు వేయడం వల్ల. ఈ సజ్జ రొట్టె అంటాము, తప్లెంట్ అంటాము. తర్వాత ఈ పెరుగు పచ్చడిని ఒకసారి కలిపేసి సాల్ట్ వేసాం కదా, ఒకసారి అంతా కూడా కలిపేసి మూతను ఉంచి మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఈ రొట్టె చేసేంత లోపల ఇదంతా కూడా పెరుగు బాగా కూడా పీల్చేసుకొని చాలా మంచిగా తయారవుతుంది. కలిపేసి ఒకసారి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం నీళ్లు వేయకుండా ముందే ఫస్ట్ ఈ పిండికి అంతా కూడా ఈ వెజిటేబుల్స్ అంతటిని కూడా కొంచెం ప్రెస్ చేస్తూ తడుపుకున్నామంటే దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని నీళ్లు కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకోవచ్చు. నేను చల్లనీళ్ళనే వేస్తూ ఉన్నానండి, అంటే ఫ్రెష్గా పట్టించాను ఈ సద్దపిండి. కొంచెం బాగా జిగట కూడా చాలా బాగా ఉండింది. మీలో ఎంతమందికి సజ్జ రొట్టెలు తినడం ఇష్టమో చెప్పండి.
అదేవిధంగా సజ్జ రొట్టెలను రెడీమేడ్గా కూడా అమ్ముతారు. మీకు తెలుసా ఈ విషయం? అంటే మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగానే సజ్జ రొట్టెలను చాలా పల్చగా చేసేసి కాల్చి కవర్లలో 3-4 పీసులు పెట్టేసి ప్యాకెట్ 50 అలాగా అమ్ముతూ ఉంటారండి. పుట్టపర్తిలో మేము ఉన్నప్పుడు అయితే అక్కడ సంతలో దొరికేవి. మాకు తెలియదు, మేము విచిత్రంగా చూసేవాళ్ళం, ఇలా కూడా అమ్ముతారా రెడీమేడ్గా అనేసి. ఇప్పుడైతే కొన్ని స్టోర్స్లో కూడా చూశాను సజ్జ రొట్టెలు ఎండిపోయినవి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. పిండి అయితే తడపడం అయిపోయింది. చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా తడుపుకొని ఇలాగా ఒక ప్యాన్కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం పిండి ముద్దను తీసుకొని మొత్తంగా ఇట్లా వేళ్లతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు చేయడం రాకపోతే ఒక తడి క్లాత్ మీద, అంటే చిన్న నాప్కిన్ మీద తడి చేసుకొని దాని మీద ఇలాగ ప్రెస్ చేసుకొని చపాతీలాగా పెన్నం మీద కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగానే అలవాటు కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను. ఇలా ప్యాన్లకు చేసుకోవచ్చు లేదా బాణళ్ళకు చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి అలా చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూతను ఉంచి మనం వీటిని కాల్చుకోవాలండి. కొంచెం ఆవిరికి మూత ఉంచుకున్నామంటే మనకు పైన తెల్ల తెల్లగా పిండి పిండిగా లేకోకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట లోపలి వరకు. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత నాకు అడుగునంతా కూడా బాగా కాలింది, మంచి వాసన కూడా వస్తుందండి. మధ్య మధ్యలో మనం మూత తెరిచి చూసుకుంటూ ఉండాలి. ఇలాగా కాలిన తర్వాత మనం తిప్పేసి ఒకసారి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇక మనం సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడిగా పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అసలు సద్ద రొట్టెలు మీలో ఎంతమంది తిన్నారు, ఆల్రెడీ తినింటే మాత్రం ఎలా ఉంటాయి, మీరు ఏ విధంగా చేసుకుంటారు అనే విషయాన్ని కూడా ఒకసారి కమెంట్ చేసి మీ సుధక్కతో షేర్ చేసుకుంటారు కదా. ఇంకా ఇప్పుడైతే సర్వ్ చేస్తూ ఉన్నానండి. ఎలాగో ఇంతకుముందు పెరుగు పచ్చడి చేశాను కదా, దాంతోనే సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగుందండి. చూసి వచ్చారా అండి వీడియో? ఎలా ఉంది సజ్జ రొట్టె రెసిపీ? బాగుంది కదా, చాలా ఈజీగా చేశాను కదా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి నాకైతే షేర్ చేసుకోండి. మరి ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా ఏదో ఒక పాయింట్ అయితే నచ్చే ఉంటుంది కదా. వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ ఇంకా నాతో చాలా ముచ్చట్లు అన్ని కూడా చూడాలి. డైలీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మరి డైలీ నేను వీడియో పోస్ట్ చేసి మీరు చూడాలి అని అంటే తప్పకుండా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అవును, చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గా రాగి ఇడ్లీ ఒకటి చేశాను, చాలా దూది లాంటి రాగి ఇడ్లీ. అదేవిధంగా జొన్న రవ్వతో కాకుండా అచ్చంగా జొన్నలతో ఇడ్లీ రెసిపీ చేశాను. ఆ 2 రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఒకసారి చూడకపోతే అవి కూడా చూసేసి వచ్చేసేయండి. సరేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.